తండ్రి, గొప్ప దేవాని ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాము. రాజులకు రాజును ప్రభులకు ప్రభు అయిన దేవుడు, అందుని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సార్వభౌమ అధికారి అయిన దేవ, నీకెంతో వందనములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. గత ఆదివారం ప్రవచన పరిచర్లో మీరు ఎంతో సహాయపడుతురి. నీ ప్రేమ కొరకై స్తోత్రములు, మీ మంచితనం కొరకై కృతజ్ఞతలయ్యా. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. తిరిగి నిన్నటి దినం సోమవారంలో కూడా విజిటింగ్లో సహాయం చేశారు, కృతజ్ఞతలు. మంగళవారం సంఘ ప్రార్థన కొరకై చేరవచ్చిన బిడ్డల బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని తీసుకురండి. మీ దయ నీ ప్రజలందరిపైన ఉంచండి. మీ చిత్తమైతే వాతావరణం తేటగా ఉంచండి. మీ దయను మీ కనికరాన్ని కోరుకుంటూ ఉన్నాం. మార్గంలో ఉన్న వారిని తీసుకురండి. సిద్ధపడుతున్న వారిని త్వరపెట్టి తీసుకురండి. ప్రార్థన సమయం అంతా మాకు దీవెనకరంగా చేయండి. పాటలు, వాక్యం, సహవాసం దీవించండి. కొంత సమయం మీ సన్నిధిలో గడుపుతుండగా మీ సన్నిధి మాతో ఉంచండి. తుఫానుల ప్రభావం వల్ల సునామీలు, వరదలు, భూకంపాలు ఇలా ఎన్నో విపత్తులు జరుగుతున్నాయి. ప్రభా, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరుగుతున్నది. దయ చూపించి మానవుల ఎడల మీ దయాన్ని, కనికరము, కరుణ కటాక్షం ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయా కారణాల వల్ల తమ ఆప్తులను పోగొట్టుకున్న వారిని, కుటుంబాలను ఆదరించి ఓదార్చి ధైర్యపరచండి. చిన్నలను, యవనస్తులను, మధ్య వయసు వృద్ధులను మీ నామంలో మీ ఏర్పాట్లను వారందరినీ తీసుకురండి. వారంతా పరిచర్లో తోడ్పడండి. రేపు కూడా విజిటింగ్లోను, గురువారం బైబిల్ స్టడీలోను, శుక్రవారం సిస్టర్స్ మీటింగ్లోను, శనివారం సిద్ధపాటు కొడుకులను, ఆదివారం పరిచర్యలోను మీరు మాకెంతో సహాయం చేయండి. దయ చూపించండి. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని సంఘంలో అనారోగ్య బిడ్డలను బాగు చేయండి. బయట కూడా ఎంతోమంది హాస్పిటల్లో తాత్కాలికంగా, దీర్ఘకాలంగా మా ప్రాంతంలోనూ, మా రాష్ట్రంలోనూ, మా దేశంలోనూ, ప్రపంచం అంతట్లో ఆయా బలహీనంగా, శారీరకంగా కృంగిపోయి నలిగిపోతూ, నయము కాని వ్యాధులతో, మొండి వ్యాధులతో బాధపడుతూ, అవస్థలు పడుతూ, ఇబ్బందులు పడుతూ ఉంటున్న బిడ్డలు మీరే కనికరించి బాగు చేయండి. ఒకవైపు ఆర్థికపరమైన ఇబ్బందులు, ఒకవైపు అనారోగ్య పరిస్థితులు, ఒకటివైపు జీవన విధానము జరగడం ఎంతో కష్టపడుతున్న బిడ్డల ఎడల మీ కనికరము, మీ దయ చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. చదువుతున్న బిడ్డలను కాపాడు. ఉన్నతమైన విద్య చదివేదానికి దయ చూపించండి. సమీపంగాను, దూరంగాను ఆయా స్థలాల్లో చదువుతున్నారు బిడ్డలకు సహాయం చేయండి. ఏమైనా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి. చదువులో, ఉద్యోగాల్లో, వివాహాల్లో తోడ్పడండి. సంఘంలో వివాహంకి ఎదురుస్తున్న బిడ్డలకు మంచి భాగస్వాములు ఇవ్వండి. చదివి నిరుద్యోగం బిడ్డలకు ఉద్యోగం ఇవ్వండి. గర్భవతి బిడ్డలకు సుఖమైన ప్రసవం దయచేయండి. సంతులేని వారికి వారి హృదయ కోరికలు తీర్చండి. వివాహమై విడిపోయిన కుటుంబాలను దయతో కట్టండి. ఆర్థికంగా వెనుబడిన కుటుంబాలకు చేయూతి ఇవ్వండి. అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి చేయూతి ఇవ్వండి. అప్పుల్లో కూరుకుపోయిన వారిని లేవనెత్తండి. మధ్య వయసు గల వారిని, వృద్ధులను కాపాడండి. వృద్ధాపాయంలో వచ్చే బలహీనతలో బాగు చేయండి. ఒంటరితనంలో భార్యలను కోల్పోయి, భర్తలు కోల్పోయి ఒంటరితనంలో బాధపడుతున్న బిడ్డలను బలపరచండి. తోడు నీడుగా ఉండండి. దయగల దేవుడు నమ్మి స్తుతిస్తూ సంఘ పరిచయం ఆశీర్వదించండి. ఈ రాష్ట్ర ప్రజలందరినీ కనికరించి, దేశ ప్రజలను కనికరించి, పాలకులు, అధికారులు, నాయకులు అనేకులను కాపాడు. మంచి మనసు దయచేయండి. అన్యాయము, అక్రమము, దుర్మార్గము, పాపము, చెడుగు, దౌర్జన్యము, దొంగతనము, హత్యలు, విధంగా దోపిడీలు ఇలాంటి విపత్తుల నుండి తప్పించండి. దయగల దేవుడు ప్రజల్లో మార్పు దయచేయండి. పాపక్షమాపణ సృష్టికర్తన దేవుని ఎరగల హృదయం దయచేయండి. ఈ రాత్రి ప్రార్థన సమయం దీవించి మీ సన్నిధి మాతో ఉంచమని చేరవచ్చిన బిడ్డల బట్టి వందనాలు. ఇంకా మార్గంలో వచ్చుతున్న వారిని తీసుకురండి. కృపగల దేవుడు నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన మహిమగల నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమె కూర్చో. ప్రభు కుమ్మరించు, కుమ్మరించు. కూర్చోపో. కుమ్మరించమనే పాట పాడదాము. 578 అమ్మా. పాట సంఖ్య 578. ఇంకో పుస్తకంలో 567. ప్రభు కుమ్మరించు, ప్రభు కుమ్మరించు,
దీవెనల వర్షము కుమ్మరించుము ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు. ఓ మా యేసు విను మా మనవి, ఓ మా యేసు విను మా మనవి, మామ దేకు ప్రభు రారము, మామ దేకు ప్రభు రారము. నీ ద్వారమున చేరియున్నాము, నీ ద్వారమున చేరియున్నాము. నింపుము ప్రభువా మమ్ములను, నింపుము ప్రభువా మమ్ములను. ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు. దీవెనల వర్షము కుమ్మరించుము ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు. దాపిగొన్న వారికి జలము, దాపిగొన్న వారికి జలము, ఎండిన భూమికి జలధారలు, ఎండిన భూమికి జలధారలు. నీ సంతతిపై ఆత్మను పంపు, నీ సంతతిపై ఆత్మను పంపు. నీ దీవెనలతో నింపుము, నీ దీవెనలతో నింపుము. ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు. దీవెనల వర్షము కుమ్మరించుము ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు. తండ్రి కుడి ప్రక్కన నిలుచున్న, తండ్రి కుడి ప్రక్కన నిలుచున్న యేసు ప్రభువును చూపుము, యేసు ప్రభువును చూపుము. ఆ మహిమాని వాసములోని, ఆ మహిమాని వాసములోని. సమృద్ధితమము నింపుము, సమృద్ధితమము నింపుము. ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు. దీవెనల వర్షము కుమ్మరించుము ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు. రెండు కెరూబుల మధ్య నుండి, రెండు కెరూబుల మధ్య నుండి మధుర స్వరము విననీము, మధుర స్వరము విననీము. యేసుని తప్ప ఎవరిని వినక, యేసుని తప్ప ఎవరిని వినక ఆత్మల తృప్తి పొందెదము, ఆత్మల తృప్తి పొందెదము. ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు. దీవెనల వర్షము కుమ్మరించుము ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు. తెరువబడిన పరమును చూడా, తెరువబడిన పరమును చూడా. దూతలు ఎక్కుచు దిగుచుండా,
దూతలు ఎక్కుచు దిగుచుండా నీ సంఘమును అభిషేకించి నీ సంఘమును అభిషేకించి ఘన కార్యములను జరిగిస్తూ ఘన కార్యములను జరిగించు ప్రభు కుమారించు ప్రభు కుమారి దీవెనల వర్షం కుమారించుము ప్రభు కుమారించు ప్రభు కుమారించు. చాలండి. దేవుని వాక్యం విందాము. కొంత ప్రార్థన సమయం ప్రార్థన కొరకై రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయం. మొదటి రాజులు 17వ అధ్యాయము దయతో 17వ వచనం నుండి 24 వరకు అందరం చదువుదాము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము నుండి 24 వరకు, అనగా అధ్యాయము చివరి వరకు అందరం కలిసి చదువుదాము. చదవండి నాతో పాటు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కవిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మనసు మీద వాడిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకుని ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవాడిని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదునా నేను. దయతో ప్రార్థన చేసుకుందాము. ప్రభు సహాయం కొరకై మోకరించండి, కళ్ళు మూసుకోండి. మిమ్మల్ని తండ్రి, గొప్ప దేవాన్ని ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తాను. కొద్ది సమయం మాకెంతో దీవెనకరంగా చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. చేరి వచ్చిన బిడ్డల బట్టి వందనాలు. ప్రార్థన సమయం మాకెంతో దీవెనకరంగా చేయమని మీ రక్తప్రోక్షణ కిందకు వస్తూ నా స్వరాన్ని, నా పదవులను తాకుము, నన్ను కడుగుము, పవిత్రపరచుము, మన్నించుము. దయగల దేవుడిని నమ్మి స్తుతిస్తూ సమయం ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగము మనకందరికీ బాగా తెలుసు. కాబట్టి సారెపెతను ఊరిలో ఒక విధవరాలు ఉన్నది. ఆమెకు ఒక చిన్న కుమారుడు ఉన్నాడు, అనగా చంకలో ఎత్తుకోగలిగిన కుమారుడు. ఆ సారెపెతను ఊరిలో ఒక విధవరాలు ఉన్నది. ఆమెకు భర్త లేడు. అయితే ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. తాను ఆ కుమారుని చంకలో ఎత్తుకోగలిగిన వయసు కలిగినవాడు. ఇది ఫెనికే దేశమందును ఉందున్న ఒక ఊరు. కాబట్టి సీదోనియల పట్టణం అని అనబడెను. ఫెనికే దేశంలో సీదోనియల పట్టణం అని అనబడెను. కాబట్టి ఇది దాదాపు సీదోనుకు దక్షిణముగా 8 మైళ్ళు ఉందని చరిత్రలో పండితుల అభిప్రాయము, చరిత్రలో రాసిన మాట. ఈ సారెపెతను ఊరన్నమాట, పట్టణము. ఇది సీదోనియల పట్టణాలకు సంబంధించినది. ఇది ఫెనికే దేశంలో ఉంటున్నది, అనగా మధ్యధార
సముద్రపు ఒడ్డున ఉన్నది. మనము పటములో చూస్తే అట్లా కనబడుతుందన్నమాట. తూరు, సీదోను, సారెపతు అని మధ్యధరా సముద్రానికి ఒడ్డున ఉన్నది పట్టణంలో మనము చూస్తే. ప్రియులరా, ఏదంటే క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా పట్టణము. ఈ మధ్యధరా సముద్రం తూరు, సారెపతు, సీదోను ఫెనికే దేశమందు పైన ఉన్నది. చూడండి, గమనించండి. కాబట్టి సారెపతను ఊరిలో, ఫెనికే దేశంలో సారెపతను ఊరిలో విధవరాలు ఉన్నది. ఆమె భర్త లేడు. అయితే 3.5 సంవత్సరాలు కరువు వచ్చేసరికి జనులు ఇటు అటు చెదిరిపోయారు. ఆమె ఆ కరువు సమయంలో కూడా దైవజనుడైన ఏలియాను పోషించాలని దేవుని యొక్క ఆజ్ఞ చేత ఆమెకు సెలవైనది. విధవరాలు. అయితే ఆమెకంటూ ఒక గొప్ప ఇల్లు ఉన్నది. ఇంటిపైన కూడా మేడగది కూడా ఉన్నది. అందులో దైవజనుడిని ఏలియా ఆ మేడగదిలో ఉండేవాడు. అక్కడ ఉన్నప్పుడు ఈ విధవరాలు ప్రతిదినము రొట్టెను ఆయనకు సిద్ధపరిచి తీసుకొని పోయి ఇచ్చేది. ఆయన ఆ మేడగదిలో ఉండేవాడు. ప్రియులరా, ఈ విధంగా కరువు దినాలన్నీ గడిచిపోయిన తర్వాత, చాలా దినాలు గడిచిపోయిన తర్వాత మరి ఆమెకు ఇంటిపైన ఒక ఇల్లు ఉన్నది. ఆమె విధవరాలు, చంకలో ఎత్తుకోగలిగిన కొడుకు ఉన్నాడు ఆమెకు. అయితే ఆ కొడుకుకు జబ్బు చేసిన సంగతిని మనం గమనించుదాము. 17వ వచనం, 17వ అధ్యాయము, 1 రాజులు 17వ అధ్యాయం 17వ వచనం. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవచాలనంత వ్యాధి గలవాడాయేను. ప్రాణం ఏమైంది? ప్రాణము పోయేంత వ్యాధి వచ్చింది ఆ చిన్నవానికి. దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకోండి, ప్రాముఖ్యమైన మాట చెప్తాను. దేవుని దాసులను దగ్గరికి తీసుకొని ప్రేమించి ఆయన నాకంటే బాగుండాలా ఉన్నత స్థితిలో అని చెప్పేసి తను ఉండే గదిలో కాకుండా తన ఇంటి పైన మేడగదిలో ఆ దైవదాసుని పెట్టింది. ఆ దైవదాసునికి ఈమె అనేక రకాలుగా సపర్యలు చేస్తూ ఉన్నది. భోజన సదుపాయాలు ఏర్పాటు చేసింది, ఆయనకు గది ఇచ్చింది. అయితే దేవుని దాసుని ఆమె చేర్చుకొని ఆయనకు సపర్యలు చేస్తూ దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నది. అయితే అలాంటి సమయంలోనే ఆ కుటుంబంలోనే ఉన్న ఒకగానొక కొడుకుకు, వాడు చంకన ఎత్తుకోగలిగిన వయసు గలవాడు. తల్లి తన కుమారుని చంకన ఎత్తుకోగల వయసు గలవాడు. వానికి ప్రాణము నిలవజాలనంత వ్యాధి వచ్చింది. ఆ సమయంలో ఎట్లా ఉంది పరిస్థితి గమనించండి. ఆమె అనుకుంది, నేను ఇంత సపర్యలు చేస్తున్నానే, నాకు ఇలాంటి శ్రమ, దైవజనునికి ఎంతో సపోర్ట్ చేశాను, ఎంతో మేలు చేశాను, కరువు కాలంలో ఆయన పోషిస్తున్నాయి, నా కుటుంబంలోనే నా కుమారునికి ఇలాంటి వ్యాధి బాధ, మరణకరమైన ఛాయలు అలుముకున్నాయి ఇంటిలో. దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకోండి, ఏ ఇంటిలో అయితే నువ్వు దేవుని కొరకు సపర్యలు చేస్తూ నీతిగా బ్రతుకుతావో, యథార్థంగా బ్రతుకుతావో, దేవుని సేవలో తోడ్పడుతూ, దేవుని దాసులకు తోడ్పడుతూ, మందిర పరిచర్లో తోడ్పడుతూ ఉంటావో, ఆ ఇంటిలోనే ఒక రకమైనటువంటి పరీక్ష గుండా, లేకుండా కలవరం గుండా, లేకుండా బాధ గుండా, లేకుండా శ్రమల గుండా, లేకుండా కన్నీరు గుండా, కష్టం గుండా, పేదరికం గుండా, మరణపు ఛాయలు గుండా వెళ్తున్నప్పుడు ఎంతో ఓపికతో కనిపెట్టుకొని ఉన్నది. ఒకరోజు పని మీద వచ్చాడు, పైన మేడగా నుండి దిగి వచ్చాడు దైవజనుడు ఏలియా. అప్పుడు ఆమె అనింది, దైవజనుడా, నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకు నా యుద్ధకు వచ్చితివా అని ఆమె మనవి చేసింది. ఏమమ్మా ఇంత మాట అంటివి? నిన్ను చంపేదానికి కాదు నేను వచ్చింది, నా దేవుడు నిన్ను తీసుకుని వచ్చి నన్ను పోషిస్తున్నాడు, నీ క్షేమం నా క్షేమం కోరుతూ ఉన్నాడు. ఒకరోజు పని మీద నుండి దైవజనుడు దిగి వస్తుంటే ఆమె కుమారుడు మరణకరమైన వ్యాధి గుండా వెళ్ళాడు. దేవుని బిడ్డ, ఆ సమయంలో ఆమె అనింది, అయ్యా, నా పాపాన్ని నాకు జ్ఞాపకం చేసి, నా తప్పుని నాకు జ్ఞాపకం చేసి, నా కుమారుని చంపినంతగా కీడు నా కుటుంబంలోకి వచ్చినాయి, ఎందుకోసమైనా నా ఎద్దుకు వచ్చితివి.
అమ్మా నీ కుమారుని నాకు ఇవ్వమని. దేవుని బిడ్డ, కాబట్టి ఇలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆయన ఏం చేశాడంటే ఆమె కుమారుని తీసుకొని పోయి పైకి వెళ్ళి ప్రార్థన చేశాడు. అప్పుడు ఆ చిన్నవాడు బ్రతకగలుగుతూ వచ్చాడు. అప్పుడు ఇదిగో మన నీ కుమారుని తీసుకొని పో. ఆ వ్యాధి మాయమైపోయాను, ఆ వ్యాధి అతనిలో జబ్బు కనిపించకపోయాను, చలనము కలిగి బ్రతుకుతూ వచ్చాడు, కొన ఊపిరితో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి దేవుడు మనము చేసే సపర్యలను బట్టి, దేవుని కొరకు జీవించే విధానాన్ని బట్టి, దేవుని కొరకు మనం పడుతున్న ప్రయాసమును బట్టి, దేవుని కొరకు పడుతున్న మనము చేస్తున్న పనిని బట్టి మన ఇంటిలో అలాంటి కష్టకరమైన పరిస్థితులు, వేదనకరమైన పరిస్థితులు, నెమ్మది లేని పరిస్థితులు, జబ్బుతో కూడిన పరిస్థితులు, మరణపు ఛాయలు అలుముకొనుతున్నటువంటి సందర్భంలో కూడా అదే ఇంటికి అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు దాని వెనకాల ఎంతో దేవుడు అద్భుతం చేసేవాడుగా, ఆశ్చర్యం చేసేవాడుగా, తన విశ్వాసాన్ని దృఢపరచుట కొరకు. దేవుని బిడ్డ, మన జీవితంలో మనం నమ్మకంగా, యోగ్యులముగా, దీనులంగా, పవిత్రులంగా దేవుని ఇంట్లోనూ దేవుని దాసులకును సపర్యలు చేస్తూ నమ్మకంగా, యోగ్యులంగా బ్రతుకుతుంటే మన ఈ కుటుంబంలో వచ్చేటువంటి ఈ కష్టములు, శ్రమలు, పేదరికము, అనారోగ్యము, విపత్తులు, వీటన్నిటిని మన జీవితంలోకి రాణించినప్పుడు, ఎందుకంటే ఇంకా మన యొక్క విశ్వాసాన్ని దృఢపరచుట కొరకు, మనల్ని మరింత బలపరచుట కొరకు, రాబోయే దినాలు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా మనం ధైర్యంగా ఉండేదాని కొరకు, ఇలాంటి కష్టం గుండా, ఇలాంటి శ్రమ గుండా, ఇలాంటి పరిస్థితులు గుండా, ఇలాంటి వేదనకరమైన ఇలాంటి కలవరం గుండా వెళ్తున్నామంటే దాని వెనకాల దేవుడు గొప్ప మేలు చేసేవాడుగా ఉన్నాడు. రాబోయే తరం వారికి ఆదర్శకరంగా ఉండి నిమిత్తమై ఆ విధంగా దేవుడు చేయగలుగుతూ వచ్చినాడు. దేవుని బిడ్డలారా, అందుకనే ఇలాంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఎలీషా జీవితంలో కూడా అదే జరిగింది. ఎలీషా జీవితంలో కూడా, ఏలియా జీవితంలో ఆ విధంగా జరిగిన సారపెత్తు విధవరాలు, ఆమె మేడగది ఉన్నది. ఆ ఇంట్లో తన కుమారునికి వచ్చిన బలహీనతను బట్టి ఎంతో కృంగిపోయాను. మా ధైర్యంగా ఉండు అని చెప్పేసి దేవుని దాసుడు ఆమె కొరకు ప్రార్థన చేయడం బట్టి ఆ యొక్క విపత్తులు, కలవరము, అసమాధానము, దుఃఖము, నిట్టూర్పులన్నీ ఎగిరిపోయాయి. ఎలీషా పరిస్థితి కూడా అలాగే జరిగింది. అక్కడ 2 రాజుల 4వ అధ్యాయంలో కూడా ప్రియులారా ఈ సంగతిని కూడా జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఆమె ఎంతో ఆ దైవజనునికి సపర్యలు చేస్తూ వచ్చింది. ఇది 4వ అధ్యాయము ఎన్నో వచనము, 8వ వచనం 9వ వచనం. ఒక దినమందు ఎలీషా సునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనం రమ్మని అతన్ని బలవంతము చేసిన కనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేస్తూ వచ్చాడు. అప్పటికి ఉండేది ఒకే ఒక గది, లేక కింద మాత్రమే ఆమెకు ఇల్లు ఉన్నది. ఆ తర్వాత ప్రతిరోజు అటువైపు వచ్చినప్పుడల్లా ఒక వారానికో, 10 రోజులకో, నెలకో, 2 నెలలకో, 3 నెలలకో, 4 నెలలకో ఆ ఊరికి వచ్చినప్పుడల్లా, సునేమి పట్టణానికి వచ్చినప్పుడల్లా ఆ ఇంటిని దర్శించేవాడు, వారింట్లోనే భోజనం చేసేవాడు. గనురాలైన ఈ స్త్రీ భోజనం చేసేవాడు. ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఆమె పిలిచేది, ఆ ఇంట్లో భోజనం చేసేవాడు. ఇలా ఒకరోజు తన భర్తతో ఆలోచించి, ఏమండి మన ఎద్దుకు వచ్చుచూ పోవచ్చున్నవాడు చాలా భక్తిగల దైవజనుడు ఎరుగుదము, మన దగ్గర కూర్చోవాలా, మనం ఆయన దగ్గర కూర్చోవాలంటే కొంత ఎంతో ఇబ్బెట్టుగా ఉన్నది. ఆ దైవజనుని ప్రత్యేకంగా మన ఇంటిపైన ఒక గది కడదాము అని చెప్పి ఆలోచించింది. సరే, నీ దృష్టికి ఏది అనుకూలం అదే చేయండి అని చెప్పేసి భర్తతో సహకరించి ఆ విధంగా చేయటం బట్టి ఒకరోజు ఆ దైవజనులు లేని సమయంలో ఆయన వచ్చేసరికి ఆయన వారి ఇంటిపైన ఒక గది కట్టింది. మంచము, బల్ల, పీట, దీపస్తంభము అన్నీ ఏర్పాటు చేసింది. ఇలాగా ఒక దైవజనుడు ఆ రోజు మళ్ళీ ఒకరోజు వచ్చాడు. చూసి ఆశ్చర్యంగా, అయ్యగారు నీ కొరకు ఒక ఇంటిపైన మేడపైన గది ఏర్పాటు చేస్తాం, అక్కడ మీరు విశ్రాంతి తీసుకోవచ్చు, బస చేయవచ్చు, మీరు వచ్చినప్పుడల్లా నిరభ్యంతరంగా ఇక్కడ ఉండవచ్చు అని చెప్పింది. ఆ సమయంలో ఆయన, ఇంత శ్రద్ధాభక్తులు నా ఎందుకు కనపరిచితివే, నీకు ఏమి చేయాలి అని అడిగింది. రాజులతోనో అధికారులతోనో ఏమైనా మాట్లాడాలంటే, లేదయ్యా నా స్వజనంలో నేను కాపురం ఉన్నాను. అంతలోకి పనోడు గెహాజీ ఆమెకు కుమారుడు లేడు అని చెప్పాడు. సరే అని చెప్పేసి మరుసటి ఏట నీ కుమారుడు పుడతాడమ్మా అని చెప్పాడు. దైవజనుడా ఇలాగ అనవద్దు, నా భర్త ముసలివాడు,
పర్వాలేదమ్మా, మరుసటి ఏట నీ కుమారుడు పుడతాడని చెప్పి తగిన సమయంలో చెప్పి ఆ దైవజనుడు ఆ రోజు ఒక రోజు 2 రోజుల నుండి వెళ్ళిపోయాడు. మళ్ళా మరుసటి ఏటకు ఆమె కుమారుడు పుట్టాడు. కొంత వయసు వచ్చింది, వాడు మాట్లాడే వయసు వచ్చింది, వాళ్ళకి భూములు ఉన్నాయి. ఆ సమయంలో పొలం కాటికి వాడిని తీసుకొని పోయారు. వాళ్ళ తండ్రి పొలం కాటికి ఎత్తుకొని పోయాడు. ఎత్తుకొని పోతే ఆ ఎండబెట్ట లేక ఆ ఎండబెట్టకు వాడిని ప్రాణము స్పృహ కోల్పోయి చాలా నీరసించిపోయాడు. అప్పుడు వాడు నా తలపోయినే అంటూ ఉన్నాడు. ఆ పనివాడిని పంపించి తల్లి దగ్గరికి పంపించాడు చిన్నవాడిని. ఆ తల్లి తడువు మీద పడుకొని ప్రాణం విడిచాడు, చనిపోయాడు. ప్రియులరా, ఆమె ఏమనుకోవాలి? దైవజనుడు ప్రతిసారి నెలకు 2 నెలలకు 3 నెలలకు 4 నెలలకు 5 నెలలకు వచ్చినప్పుడల్లా నేను నా ఇంట్లో చేర్చుకొని నా కలిగిన వాటితో నేను పరామర్శించి ఆయనకు సహాయం చేసి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటున్నాయి. ఇట్లాంటివి నా ఇంట్లోనే నేను ఏమైనా కుమారులు కావాలని అడుగుతున్నా, నన్ను మభ్యపెట్టద్దు, భ్రమ పెట్టద్దు, బాధ పెట్టద్దు అని అడుగుతున్నా. నా కుమారుని ఇయ్యడము మళ్ళీ తీసుకోవడము దేవుని బిడ్డ. కాబట్టి దేవుని దాసులకు సహకారంగా ఉంది, దేవుని పరిచర్యలో పాలు పొందుతుంది. అలాంటి పరిస్థితుల్లో దేవునికి పరిచర్యకు సంఘానికి సేవకులకు ఎంతో ఉపచారం చేస్తున్నటువంటి వారి ఇంటిలోనే ఇలాంటి కలవరము, ఇలాంటి బాధలు, ఇలాంటి కన్నీరు, ఇలాంటి శ్రమ, ఇలాంటి పోరాటము, ఇలాంటి దుఃఖము, ఇలాంటి పరిస్థితుల్లో దైవజన్ దగ్గరికి పోయింది. కర్మేలు పర్వతం దగ్గర ఉన్నాడు ఆయన. పోయి కాళ్ళు పట్టుకుంది, నా ఇంటి దగ్గరికి రావాలి, నీ కుమారుడు క్షేమంగా ఉన్నాడా అని అడిగింది. అయ్యా, నువ్వు తప్పక మా ఇంటికి రావాలి. దేవుని బిడ్డ. తర్వాత దైవజనుడు పోయి ప్రార్థన చేసి కృప ఆ దినాల్లో ఆ విధంగా ఆశ్చర్యకార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. ఆ దినాల్లో వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ నమ్మకత్వాన్ని బట్టి ఆ విధంగా చేయగలుగుతూ వచ్చాడు. ఆ యొక్క సారపేతు విధవరాలు, ఇంకేం చేస్తావయ్యా, కుమారుడు దాటిపోయాడు, చేయి దాటిపోయాడు అని అనలేదు. నీ కుమారుని నాకు ఇమ్మంటే చేతికి ఇచ్చింది. అది ఆమె విశ్వాసం. దేవుని బిడ్డ. ఇక్కడ కూడా దైవజనుడు నా ఇంటికి రమ్మంటే ఆమె ఇంటికి ఆయన వెళ్ళిపోయాడు. కనికరం గలవాడు మళ్ళీ బాగు చేస్తూ వచ్చాడు ఆ చిన్నవాడిని. కాబట్టి ప్రియులరా, ఇలాంటి పరిస్థితుల్లో మనము అనేక సంగతులను మనం జ్ఞాపకం చేస్తాం. దేవుని ప్రజలముగా మనము ఉంటున్నప్పటికీ, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పటికీ, దేవుని కొరకు జీవిస్తున్నప్పటికీ, కాబట్టి మన ఇంటిలోనే ఇలాంటి కష్టములు, మన ఇంటిలోనే ఇలాంటి పేదరికము, మన ఇంటిలోనే ఇలాంటి బాధలు, మన ఇంటిలోనే ఇలాంటి శ్రమలు, మన ఇంటిలోనే ఇలాంటి పోరాటములు, మన ఇంటిలోనే ఇలాంటి అవమానాలు, మన ఇంటిలోనే ఇలాంటి నిందలు, మన ఇంటిలోనే ఇలాంటి పేదరికము, ఇలాంటి కష్టం కూడా వెళ్తున్నామని మనం ఎప్పుడూ నిరాశపడకూడదు. దాని వెనకాల దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. కాబట్టి నువ్వు నమ్మకంగా, యోగ్యుడుగా, దీనురాలుగా, పవిత్రుడిగా, పరిశుద్ధంగా దేవుని చిత్తం చేయించు ఇలాంటి బాధలు కూడా వెళ్తావంటే దాని వెనకాల దేవుడు అద్భుతం చేయగలడు, స్వస్థపరచగలడు, మేలు చేయగలడు, రాబోయే వారికి నేను ఆదర్శంగా నిలబెట్టగలడు. మనం అనుకుంటాం అలాగే. అందుకనే వారి ఇంటిలో ఇలాంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఉదాహరణకు ఇలాంటి సంగతి చెప్పిన యోహాను సువార్త 12వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో కూడా మార్తా మరియా వాళ్ళు ఉన్నారు. ప్రభు ప్రతిసారి బేతనీయలో వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసేవాడు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా యోహాను సువార్త 11వ లేక మాట చదువుదామా, ఎన్నో అధ్యాయం అంటే ప్రియులరా, యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో మాట చదవండి, మొదటి వచనం. కాబట్టి యేసు మృతులలో నుండి లేపిన లాజరున బేతనియకు పస్కా పండుగ 6 దినములు ముందుగానే వచ్చిన వారు ఆయనకు విందు చేసిరి. 11వ అధ్యాయం మొదటి వచనం. 11వ అధ్యాయం మొదటి వచనం. మరియా ఆమె సహోదరి అయిన మార్తాను వారి గ్రామమైన బేతనియలో లాజరును ఒకడు రోగి అయిన. చాలమ్మా, ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి పోయేవాడు బేతనియలో. అక్కడికి పోయినప్పుడల్లా వారే ఆయనకు పరామర్శించేవాళ్ళు. కాబట్టి వాళ్ళు దేవుని సేవ చేస్తూ దేవుని పాదాల దగ్గర ఉన్నారు, దేవుని ఇంట్లో ఉన్నారు, ఇలాంటి శ్రమలు గుండా వెళ్ళారు. అయితే తాను ప్రేమించే లాజరుకు మరణకరమైన రోగము వచ్చిన. దేవుని బిడ్డ, ఏ ఇంటిలో అయితే ప్రభు ఉన్నాడో, ఎక్కడైతే దేవుని సన్నిధి ఉన్నదో, ఎక్కడైతే దేవుడు సంచరిస్తున్నాడో వారింట్లోనే ఇలాంటి కష్టములు, వారింట్లోనే ఇలాంటి పోరాటాలు, వారింట్లోనే ఇలాంటి బాధలు, వారింట్లో పేదరికం అంటే దేవుడు దాని వెనకాల మేలు చేయబోతున్నాడు సుమా.
రాబోయే తరం వారికి నువ్వు ఆదర్శకరంగా ఉన్నట్లు, రాబోయే వారికి ఆదరించినట్లు, ఉద్ధరించినట్లు, బలపరిచినట్లు, మాదిరికరంగా ఉన్నట్లు ఆ విధంగా చేయగలుగుతూ వచ్చాడు. మార్తా మరియమ్మలు బేతనియాలో ప్రభువుకు ఎంతో ఉపచారం చేశారు. అయితే వాళ్ళ తమ్ముడికి మరణకరమైన వ్యాధి ఇచ్చి చనిపోయాడు. పాతి పెట్టేశారు. 4 దినాలు అయింది. ప్రభు పోయాడు. 4 దినాలు అయిన తర్వాత నీ తమ్ముడు మరలా లేచునమ్మా అని చెప్పాడు. పునరుద్ధానమందు లేస్తాడు అని ఆమె అనింది. పునరుద్ధానం జీవమును నేనే అన్నాడు. దేవుని బిడ్డ ఆశ్చర్యరీతిగా లాజరు బయటికి రమ్మని పిలిచాడు సమాధిలో నుండి. దేవుడు ఆ విధంగా చేయగలడు నా ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఇలాంటి కష్టము గుండా, శ్రమ గుండా, బాధలు గుండా, కన్నీటి గుండా మనం వెళ్తున్నా, కలవరం గుండా వెళ్తున్నా దేవుడు మనల్ని బాగు చేయగలడు. కాబట్టి మన అక్కర తీర్చగలడు, మనం పోషించగలడు, మనల్ని కాపాడగలడు, మనం ఉద్ధరించగలడు, మనం బలపరచగలడు, మనం ధైర్యపరచగలడు, మన కృప ఇవ్వగలడు, మనకు సహాయం చేయగలడు. ఇటు వారిని ఆధారకరంగా ఉండేదానికి ఉండుట కొరకై మనల్ని ఆ మార్గం గుండా మనం తీసుకొని వెళ్ళను. లోకస్తులు కూడా వెళ్తే వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు వస్తే వారు తట్టుకోలేరు, దేవుడిని నిందించుతారు, అవమానపరుస్తారు. ఇంకేంటంటే దేవుడు ఎందుకు దేవుడు అని నిరాశపరుస్తారు, అవమానపరుస్తారు, నిందిస్తారు, బాధిస్తారు, గాయపరుస్తారు, ఇడిచిపెడతారు. అందుకని విశ్వాసి ఇంటిలోనే ఇలాంటి శ్రమలు, విశ్వాసి ఇంటిలోనే ఇలాంటి భారము, విశ్వాసి ఇంటిలోనే ఇలాంటి కలవరము, విశ్వాసి ఇంటిలోనే ఇలాంటి శ్రమ, విశ్వాసి ఇంటిలోనే ఇలాంటి నెమ్మది లేని స్థితి, విశ్వాసి ఇంటిలోనే కన్నీరు, ఇలాంటి బాధలు కూడా వెళ్తున్న వారి జీవితాల్లో దేవుడు ఆశ్చర్యంగా చేయగలుగుతూ వచ్చాడు. భయపడవద్దు సుమా. దేవుని బిడ్డ ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. వారు ధోనిలో ఉన్నారు. చూడుము ఎంత మంచి మాట రాసిందంటే మత్తయి సువార్తలో ఒక మాట రాసింది, చదువుదాము. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో 23 నుండి 27 వరకు. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడిను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నా మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? నేను వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలి సముద్రం లోబడుచున్నామని చెప్పుకోండి. ఏ ధోనిలో అయితే ప్రభు ఉన్నాడో అదే ధోనిలో ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది, అలలు వచ్చినాయి, మరణకరమైన సంకటం ఏర్పడింది, ప్రాణభయం ఏర్పడింది, బాధలు ఏర్పడ్డాయి, బ్రతుకుదామని నమ్మకం లేదు, ఇక వాళ్ళకి ధైర్యం లేదు. చివరికి ప్రభు దగ్గరికి వచ్చి లేపారు. అయ్యా, నశించిపోతున్నాము. దేవుని బిడ్డ, ఏ ధోనిలో అయితే ప్రభు ఉన్నాడో ఆ ధోనిలోనే తుఫాను, ఏ ఇంట్లో అయితే సేవకులు పరిచారకులు ఉన్నారో ఆ ఇంట్లోనే శ్రమలు, ఆ ఇంట్లోనే భారము, ఆ ఇంట్లోనే కన్నీరు, ఆ ఇంట్లోనే దుఃఖము. కారణం ఏమిటంటే మన విశ్వాసాన్ని బలపరచుట కొరకు, మనల్ని ధైర్యపరచుట కొరకు. రాబోయే దినాల్లో ప్రభు ఉన్నా లేకపోయినా, అనగా దేవుని సన్నిధి మనతో మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఎదుర్కొనే ప్రతి సమస్యకు ధైర్యంగా ఎదుర్కొనే దాని కొరకు దేవుడు ఆ విధంగా అనుమతించును. మన విశ్వాసాన్ని గొప్ప చేయుటకును, మనల్ని బలపరచుటకును, మరింత ఉజ్జీంప చేయుటకును ఆ విధంగా చేయను. మనం ఏ పొరపాటు చేయకపోయినా, ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరం చేయకపోయినా, ఏ శ్రమ గుండా వెళ్ళకపోయినా, ఇలాంటి బాధలు కూడా మనం వెళ్తుంటే దేవుడు దాని వెనకాల మనకు అద్భుతము చేయగలడు. దేవుని బిడ్డ, ఏ ధోనిలో అయితే ప్రభు ఉన్నాడో అదే ధోనిలోనే తుఫాను వచ్చింది. ప్రభు వారితో ఉన్నాడు. వారు రేయింబగుళ్ళు ఆ యొక్క సముద్రంలో గడిపిన వాళ్ళే, కానీ విపరీతమైన అలలు, ఆ అలలకు ప్రాణం పోతుందనే భయంతో వాళ్ళు ఉన్నారు. అలాంటి సమయంలో ప్రభు దగ్గర వచ్చి లేపారు. భయపడవద్దు, మీరు నమ్మిక లేక ఉన్నారా? ధైర్యపరిచి గాలిని సముద్రం ఏం చేశాడు? గద్దించినాడు. వాళ్ళ విశ్వాసాన్ని గొప్ప చేశాడు. అమ్మో, ఈయన ఇటువాడో, ఈయన మాటకే గాలి సముద్రంను లోబడుచున్నవే అని చెప్పేసి వాళ్ళ విశ్వాసాన్ని గొప్ప చేశాడు. దేవుని బిడ్డ, వచ్చే కరువు, దేవుని ప్రేమ నుండి కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, శ్రమమైన, ఖడ్గమైన క్రీస్తు ప్రేమ నుండి ఏది మనల్ని ఎడబాప నేరం. కాబట్టి మన జీవితంలో ఇవన్నీ రానిచ్చినాడంటే మన విశ్వాసాన్ని బలపరిచేదాని కొరకు. రాబోయే విపత్తులు ఎదుర్కొంటున్న వారికి ధైర్యం ఇవ్వట కొరకు,
మార్గదర్శిగా ఉండటం కొరకు, వారిని బలపరచడం కొరకు, వారిని ఉత్తేజపరచడం కొరకు, వారిని ఆదరించడం కొరకు, వారిని ఓదార్చడం కొరకు, వారిని బలపరిచి వారికి మార్గదర్శిగా ఉండటం కొరకు మన జీవితంలో, విశ్వాస జీవితంలో వీటన్నింటినీ రానిచ్చును. భయపడవద్దు, దేవుడు మనకు సహాయం చేయగలడు. సారపతి విధవరాలకు సహాయం చేశాడు. సునేమే గనురాలైన సునేం పట్టణంలో గనురాలైన స్త్రీకి సహాయం చేశాడు. మార్తా మరియలకు, లాజరుకు వాళ్ళ కుటుంబంలో సహాయం చేశాడు. ధోనిలో ప్రాణభయంతో సంకటంతో ఉంటే వారికి సహాయం చేశాడు. తుఫానులు, అలలు ఈ లోకపు శ్రమలకు గుర్తు. దేవుని బిడ్డ, ఈ లోకంలో పయనించుచున్న మనము అనేక తుఫానులు, శ్రమలు, అలల చేత కొట్టబడుతున్న, పేదరికం చేత, అనారోగ్యం చేత, కష్టం చేత, అవమానం చేత, ఇబ్బందుల చేత, అనేక బాధలు గుండా మనం కొట్టబడుతుంటే దేవుడు తప్పక మనకు సహాయం చేయగలడు. ప్రభు వైపు చూస్తాం, ప్రభు మీద ఆధారపడదాం. ప్రభు ఆ విధంగా దాని వెనకాల గొప్ప మేలు, ఆశీర్వాదం ఉందని గుర్తించదాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేస్తాం. మోకరించండి, ఒకరి తర్వాత ఒకరు చేయండి.